డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీనమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒకసారి డ్రెస్సింగ్ సెన్స్ అంటారు కదా, నీ డ్రెస్సింగ్ సెన్స్ నీ క్యారెక్టర్ని చూపిస్తుందని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అంటే మన డ్రెస్సింగ్ వల్లే మనకి డిగ్నిటీ వస్తుంది, మనకి రెస్పెక్ట్ వస్తుంది, మన హానర్ చేస్తారు అంటే. మరి కొంతమంది అంటారు అంటే డ్రెస్ డిసైడ్ చేస్తుందా క్యారెక్టర్ అని కొంతమంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడుతుంటే అంటే డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుకుంటే అంటే ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒకటే, ఎస్. ఎందుకు ఎలా అనేది మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం పాతదే ఇది, చాలా మంది మనమే ఎన్నోసార్లు చెప్పాం, ఎక్కడికి ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి అనేది మెయిన్ కొటేషన్. అది అంతే. ఇంకపోతే ఒక గుడికి వెళ్తాం అనుకోండి, మనము నిక్కర్ వేసుకుని వెళ్తామా? వెళ్తున్నారు, కానీ పాపం గుళ్ళో పురోహితులు వాళ్ళ యాజమాన్యం వాళ్ళు పాపం చూడలేక వాళ్ళు రూల్స్ పెడుతున్నారు. అప్పటికి బోర్డు మీద పెడతారు రూల్స్ కదా. మీరు గుళ్ళోకి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే రావాలి అని చెప్పి మనకి రూల్స్లో పెడుతున్నారు. పెట్టడం మంచిదైంది. అలా పెట్టిన తర్వాత కాస్త అలాంటివి మానేసి వస్తున్నారు. మరి 10 years లోపల పిల్లలైతే పర్వాలేదు అంటున్నారు, కానీ నన్ను అడిగితే 10 years లోపల పిల్లలకు కూడా సాంప్రదాయ దుస్తులే వేయాలి. ఎందుకు అనంటే మీరు అప్పుడు అలవాటు చేయండి, పెద్ద అయిన తర్వాత అలవాటు కాదు. ఎందుకు అని ప్రశ్నిస్తారు మిమ్మల్ని. ప్రశ్నించడమే కాకుండా మాకు ఇది అలవాటు అయిపోయింది, మేము ఇవే వేసుకుంటాం, లేకపోతే మేము అక్కడికి రాం అని మాట్లాడతారు. కాబట్టి మరీ 3 ఏళ్ల లోపల పిల్లలకి ఏం తెలియదు, కానీ అక్కడి నుంచి మనం నడుస్తూ ఉంటారు కాబట్టి మంచిగా వాళ్ళకి సాంప్రదాయంగా చిన్న చిన్న డ్రెస్సులు కూడా అమ్ముతున్నారు చక్కగా. అంటే పంచకట్టు డ్రెస్సులు అమ్ముతున్నారు, లంగా ఓణి డ్రెస్సులు అమ్ముతున్నారు. అంటే 16 సంవత్సరాలు వచ్చే వరకు పంచ కట్టకూడదు మన సాంప్రదాయం సౌత్లో. తర్వాత అమ్మాయిలకేమో 12 సంవత్సరాలు వచ్చే వరకు ఓణీలు వేయకూడదు అనేది మనకు ఒకటి ఉంది ఆచారం. అది మానేస్తే చక్కగా చిన్న చిన్న పట్టు లంగాలు, బ్లౌజులు ఉంటున్నాయి. అబ్బాయిలకైతే చిన్న చిన్న కుర్తా పైజామాలు దొరుకుతున్నాయి. అందంగా కూడా ఉంటారు పిల్లలు ఆ డ్రెస్లో, కంఫర్ట్గా కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళకి మెరుపులు రఫ్గా ఉండే క్లాత్ బట్టలు వేయకుండా స్మూత్గా, మెత్తగా, కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. లేదు వాళ్ళకి అడ్డం పడతాయి, పడిపోతారు అనుకుంటే మామూలు బట్టలే మంచి చక్కగా నిండుగా వేయండి. ఒక 6-7 years అయితే వాళ్ళు క్యారీ చేయగలుగుతారు ఆ బట్టల్ని, చక్కగా హోల్డ్ చేసుకుని మంచిగా ఎలా పట్టుకొని చక్కగా వెళ్తున్నారు అమ్మాయిలు. వాళ్ళకి ఇష్టంగానే ఉంది, మనమే వెయ్యం. అంటే గుడి అంటే గుడే కాదు, ఇప్పుడు ఒక ఆఫీస్కి 10 మంది మధ్యలో జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మంచి డ్రెస్ వేసుకోవాలి, డిగ్నిటీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరేం జాబ్ చేస్తున్నారు అని అన్నప్పుడు, మేము ఫలానా సాఫ్ట్వేర్ అన్నప్పుడు, నిన్న మొన్నటి వరకు సాఫ్ట్వేర్ వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. అమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడే సాఫ్ట్వేర్ అంట అని చెప్పుకుంటున్నారు. ఎందుకు? మీరు వేసే చిల్లరేషాలు అలా ఉన్నాయి. రోడ్డు మీద నుంచి ఎలా పడితే అలా గుడ్డలు వేసుకుని, ఏ పడితే తింటూ పోతూ, 3-4 కలిసి భుజాల మీద చేతులు వేసుకుని వెళ్ళటం, ఇది ఒక రెస్పెక్ట్ని కోల్పోయారు వాళ్ళు. ఒక్క డ్రెస్ అనే కాదు, వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. బిహేవియర్ తగ్గట్టు డ్రెస్కి తగ్గట్టు బిహేవియర్. అంటే డ్రెస్ క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తుంది అనుకుంటున్నారు. ఖచ్చితంగా క్యారెక్టర్ని డిసైడ్ అని అనట్లేదు నేను ఇక్కడ. ఒక గౌరవాన్ని ఇవ్వదు అని చెప్తున్నాను. తప్పు కదా, క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తాము? ఆ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆమె క్యారెక్టర్ పోగొట్టుకున్న అమ్మాయి మనం ఎలా చెప్తాము? అది తప్పు, అది చెప్పకూడదు. అది వాళ్ళ నిజంగా అది ఉంటే ఆ పర్టికులర్ పర్సన్ని మనం చెప్పుకోవచ్చు. బట్టలు ఎలా వేసుకుంటుందో ఆమె క్యారెక్టర్ కూడా అదే అని అప్పుడు మనం డిసైడ్ చేసి అనొచ్చు. అయితే ఇది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. నిన్న కూడా నేను చెప్పాను మీకు, మొత్తం ప్యాంట్ జీన్స్, టైట్ జీన్స్ వేసుకుని బ్యాక్ సైడ్ హిప్స్ ప్లేస్లో మొత్తం కట్టింగ్ అనమాట. అంటే హిప్స్ మొత్తం బయటకు కనిపిస్తున్నాయి. ఆమె బ్యాక్ నడుస్తుంటే వీడియోలు తీసి రీల్స్ పెట్టారు ఎవరో. అది బాగుందా? మరి నీ డ్రెస్సు నీకు గౌరవాన్ని ఇవ్వట్లేదు అనేది తెలుస్తుంది కదా. ఒక అమ్మాయి అలా వెళ్తుంటే బ్యాక్ నుంచి వీడియో తీసి రీల్ పెట్టారు అని అంటే అది గౌరవం పోయినట్టే కదా, గౌరవం కాదనే కదా అర్థము. అది ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. తప్పు కదా మరి. అంటే ఒక అమ్మాయికి ఎంత గౌరవం ఉంటుంది సమాజంలో. నువ్వు ఈ పని చేసినందువల్ల మిగతా వాళ్ళు కూడా ఇంతేగాని అనుకోరా? అంటే నీ వల్ల మిగతా వాళ్ళ గౌరవం కూడా పోతుంది కదా. వాళ్ళకున్నటువంటి మంచి పేరు పోతుంది. కాబట్టి ఒకళ్ళు ఒక చెడ్డ పని చేస్తే మొత్తం జాతికే వస్తుంది అది.
కాబట్టి ఎవరైనా సరే వాళ్ళు వేసుకునే డ్రెస్ అనేది సరిగ్గా ఉండాలి. ఒక పెళ్ళికి వెళ్తున్నాము, పెళ్ళిళ్ళకి కూడా ఈ రోజుల్లో జీన్స్ వేసుకొస్తున్నారు. నేను మొన్న రీసెంట్గా చూసాను. కంఫర్ట్ గా ఉంటుందని. కంఫర్ట్ ఏంటండి, కాదు, పెళ్ళిలో బోల్డ్ మంది జనం వస్తారు, వాళ్ళందరూ నన్ను చూడాలి, నా జీన్స్ చూడాలి. నేను రోజు వేసుకెళ్తాను ఆఫీస్కి, అక్కడ ఆఫీస్లో వాళ్ళేగా చూస్తారు, వాళ్ళకి తెలుసు నేను ఎలా వెళ్తాను. ఇవాళ పెళ్ళిలో కూడా చూడాలి అందరూ నన్ను. ఇంకా బెల్లి పైకి చిన్నగా ఒక కట్ బన్నీనో లేకపోతే మెగా స్లీవ్స్ టీషర్ట్ వేసుకుని కింద టైట్ జీన్స్ వేసుకుని జుట్టు విరబోసుకుని బొట్టు లేకుండా, అంటే మనం అనకూడదు, వేరే వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అలా బొట్టు లేకుండా గాజులు లేకుండా ఏమీ లేకుండా ఎవరుంటారు అసలు? ఈ రోజులు ఎవరు ఉండట్లేదు. నిజంగా భర్తను కోల్పోయిన స్త్రీలు కూడా అవన్నీ వేసుకుని తిరుగుతుంటే వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, వీళ్ళకేం మాయరోగం వచ్చింది చెప్పండి. అమ్మలు ఏం చేస్తున్నారు? కొంతమంది అమ్మలు కూడా అలాగే తయారవుతున్నారు, పిల్లలు అలాగే తయారవుతున్నారు. ఒకళ్ళ అమ్మలు అలా పెట్టుకుని పాపం గాజులు బొట్టు పువ్వులు పెట్టుకుని మెయింటైన్ చేసినా ఈ పిల్లలు ఇలా తయారవుతున్నారు. అంటే చెప్పినా వినని జాతి అనమాట అది. అప్పుడు వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేస్తారు? వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవిస్తారు. తల్లిదండ్రులు కూడా కారణం కాదు ఇక్కడ. ఎంతవరకు అంతవరకే. చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు, చెప్పని వాళ్ళు ఉన్నారు. చెప్పినా ఇలా తయారయ్యారంటే ఆ తప్పు తల్లిదండ్రులది కాదు. సో ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదా నన్ను అందరూ చూస్తున్నారు బ్యాడ్గా, బాగుండదని ఒక గిల్టీ ఫీలింగ్ రావాలి కదా? రాదా? అంటే అవి బట్టలు వేసుకుంటే గిల్టీ ఫీలింగ్ రావాలా మాకు అని తిరగబడతారేమో. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అందరూ మనల్నే చూస్తున్నారు, నా చూపుల నుంచి మనం ఎలా ఒక ఫీల్ వస్తుంది, అదే గిల్టీ. మరి అలా ఉన్నప్పుడు నీకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఇవ్వనే ఎవరు. నా బాడీ నా ఇష్టం, నేను ఏ డ్రెస్ వేసుకుంటే మీకేంటి అనే మన కామెంట్స్ కూడా రావచ్చు. అవును, వేసుకోమనండి. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం వేసుకోమంటున్నా నేనేమనను, వేసుకోండి, వాళ్ళ ఇష్టం, నా వ్యక్తిగతం. ఇప్పుడు రోడ్డు మీద కుక్క వెళ్తుంది, ఒక పంది వెళ్తుంది, ఒక ఆవో ఒకటో ఏదో బర్ర వెళ్తుంది, దానికి బట్టలు ఉంటాయా ఏంటి? చూసేవాళ్ళు దాన్ని చూస్తూనే ఉంటారు. జంతువు కదా అని చూడని వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. చూసేవాళ్ళు చూడరా? ఆ బుద్ధి ఉన్నవాడు, ఆ చూపులు ఉన్నవాడు జంతువును కూడా చూస్తాడు, దాంతోపాటు నిన్ను చూస్తాడు. ఏం ఫరక్ పడుతుంది? కుచ్చుబినే పడతా ఫరక్. అందుకని చెప్పి మీ గౌరవం మీరే తెచ్చుకోండి, మీ గౌరవాన్ని మీరే పోగొట్టుకోండి. గౌరవం మీకు దొరికితే అది మీకు హుందాతనం, గౌరవం పోతే మీకు విలువ లేదు. బట్టలతో ఎంతో ఇప్పుడు ఇన్ని డ్రెస్సులు వస్తున్నాయి కదా, నేను చెప్తున్నాను, ఇంతంత నిక్కర్లు కూడా వస్తున్నాయి. అమ్మాయి అబ్బాయి సమానంగా 2 నిక్కర్లు వేసుకుని నా ముందు నుంచి రోజు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి కూడా ఇక్కడ వరకు జుట్టు ఉంది, ఆ అమ్మాయి ఇక్కడ వరకు జుట్టు ఉంది, ఇద్దరు వెళ్తుంటే ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి అసలు నాకు అర్థం కాలేదు. అర్థంగా ఎక్కడో స్ట్రక్చర్లో తేడాగా అనిపించి నేను మా వెహికల్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టర్న్ అయ్యి చూస్తే నేను వాడు అబ్బాయి, ఇద్దరు ఒకలాగా తయారయ్యి ఒకలాంటి డ్రెస్సులు వేసుకుని మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది ఆ ఫీలింగ్ ఎట్లా చూడండి అసలు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? మీ రెస్పెక్ట్ అది ఆటోమేటిక్గా పోతుంది. మీరు అనుకోకర్లా పోతుందేమో, అసలు ఎప్పుడో పోతుంది అది. అంటే అదొక్కటే కాదు, మీరు ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, చుట్టాలింటికి వెళ్ళినా ఆ డ్రెస్ సెన్స్ అనేది ఉంటుంది. ఇంట్లో భర్త ముందు కూడా ఒక డ్రెస్ సెన్స్ ఉంటుంది. అసలు భర్త ముందు కానీ, ఒక లవర్ ముందు కానీ, ఒక బాయ్ ఫ్రెండ్ ముందు కానీ నిక్కర్ వేసుకుని ఎందుకు వెళ్ళాలి? నాకు ఎవరన్నా ఒక అమ్మాయి అయినా వచ్చి సమాధానం చెప్పండి. నాకు చాలా పెద్ద డౌట్గా ఉంది ఇది. ఎందుకు వేసుకోవాలి? సరే నీకు వేసుకోవాలంటే 4 అమ్మాయిలతో కలిసి తిరుగుతున్నావు, నువ్వు అబ్బాయిలతో తిరుగుతున్నావు కదా, మరి బయటకు వస్తున్నావు కదా, థియేటర్కి వెళ్తున్నావు కదా, మరి ఎన్నో చోట్లకి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అలా వేసుకుని పబ్లిక్లోకి? మరి అబ్బాయిలు కూడా అంతే, పిచ్చి పిచ్చి గుడ్డలు వేసుకుని వెళ్తూ ఉంటారు, ట్రాక్ సూట్లు వేసుకుని అన్నిటికి వెళ్తున్నారు. ఆ ట్రాక్ సూట్ వేసుకోవటం వల్ల వాళ్ళ బాడీ అంత ఎక్స్పోజ్ అవుతుందని వాళ్ళకి తెలియటం లేదా? బయటకు వచ్చినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలండి? ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా వేసుకో, ఫ్రీగా ఉండాలి ఇంట్లో, అన్ని టైట్ వేసుకుని ఉండకూడదు. నువ్వు బయటకు వచ్చినప్పుడు అలాగే వస్తున్నావే, నేను చూస్తున్నాను కదా, అమ్మాయిలనే కదా అబ్బాయిలు కూడా. కానీ అబ్బాయిల వైపు అంత ఎక్కువగా ఎవరు చూడరు, పట్టించుకోరు, అమ్మాయినే చూస్తారు ఏ వయసు అయినా సరే. మరి అది ఎవరు జాగ్రత్త పడాలి? ఎవరికి విలువ పోతుంది, ఎవరికి గౌరవం పోతుంది? ఇదంతా ఎవరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీకు నాకు ఏమీ బాధ లేదు, ఎవరు ఎలా ఉంటే మనకేంటి. కాకపోతే వాళ్ళ వెనక వస్తున్న కామెంట్స్ కానీ చెడ్డ మాటలు కొన్ని ఉంటాయి, ఆ లాంగ్వేజ్ కూడా వేరే, అవన్నీ నా చెవిలో పడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఇది మరి మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు, తెలియకపోతే నా ద్వారా తెలుసుకోండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ మ్యామ్.